ప్రకాశం జిల్లా ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అగ్రహారం దగ్గర టిప్పర్, లారీ, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. పోలీసులు వెంటనే స్పందించి ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. బొలెరో వాహనంలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను కానిస్టేబుల్ కోటి, పోలీసు సిబ్బంది కలిసి తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా 35 సంవత్సరాల వయసు కలిగిన ప్రసాద్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి GK9 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ GK9 న్యూస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్నటువంటి గంట బెల్ని టంగమని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ టు GK9 న్యూస్. అపారావ్ జబర్దస్త్ ఆర్టిస్ట్.